ఈ వయసు పెరుగుతున్న కొద్దీ యంగ్ లుక్‌తో కనిపిస్తూ ఉంటారు. మీరు కొంతమంది సెలబ్రిటీస్‌ని గమనించండి. 'నాగార్జున' గారు గానీ, 'చిరంజీవి' గారు గానీ, 'వెంకటేష్' గారు గానీ, లేకపోతే 'నారా చంద్రబాబు నాయుడు' గారు గానీ, ప్రధానమంత్రి 'మోడీ' గారు గానీ చూడండి. వాళ్ళ వయసుకి వాళ్ళు ఉన్న బాడీ యాక్టివ్‌నెస్‌కి, ఎనర్జీ లెవెల్స్‌కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అంటే వాళ్ళకి వాళ్ళు స్పెషల్ కేర్ తీసుకుంటూ ఉంటారు. ప్రతిరోజు గంట, 2 గంటలు మరి అదే పనిగా వాళ్ళు కొన్ని వ్యాయామాలు చేయడం, ప్రక్రియలు చేయడం, డైట్ కేర్ తీసుకోవడం, ఇలాంటివన్నీ కూడా చక్కగా చేస్తూ ఉంటారు. చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే బాడీలో రోగనిరోధక శక్తి బాగా పెరుగుతూ ఉంటుంది. మనం స్ట్రెస్‌కి బాగా లోనైనప్పుడు బాడీ ఇమ్యూనిటీ లెవెల్ పడిపోతుంది. తద్వారా అనేక రకమైనటువంటి వ్యాధులు మనకి శరీరానికి అటాక్ చేస్తాయి. అటాక్ చేసినప్పుడు చాలా రకాలైనటువంటి రుగ్మతలు వచ్చి చాలా బాధిస్తూ ఉంటాయి. సో కాబట్టి ప్రతిరోజు కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆసనాలు చేసినట్లయితే వారు ఇమ్యూనిటీ లెవెల్ పెంచుకోవడమే కాకుండా స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకొని యవ్వన శక్తితో స్థిరంగా ఉండగలుగుతూ ఉంటారు. ఈ స్ట్రెస్ లెవెల్స్ను బాగా అద్భుతంగా తగ్గించేటటువంటి 2 ముఖ్యమైనటువంటి ఆసనాలు ఉన్నాయి. అందులోది సేతుబంధ ఆసనం మరియు శశాంక ఆసనం. ఎట్లాంటి డిప్రెషన్ అయినా సరే ఇమీడియట్లీ రిలీజ్ చేస్తారు. అది 1 వీక్లోనే బయటకు వస్తారు. మేము గమనించింది. ఎన్నో మందులు వాడినా తగ్గలేనటువంటి వాటికి ఈ ఆసనాలు, కొన్ని ప్రత్యేకమైన ప్రాణాయామాలు చాలా అద్భుతంగా పనిచేయడం మేము గమనించాం. ఇప్పుడు వాటిని ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. సేతుబంధ ఆసనం. ఈ ఆసనం స్ట్రెస్ని తగ్గిస్తుంది. ఇది ఎలా చేయాలంటే వెళ్ళకలా పడుకొని కాళ్ళు 2 మడిచి 2 చేతులతో పాదాల దగ్గర పట్టుకొని శ్వాసను తీసుకుంటూ వెన్నెముకను పైకి లేపాలి. వెన్నెముకను పైకి లేపిన తర్వాత శ్వాస సాధారణంగా ఉంటుంది. ఇలా మీ యొక్క స్థితిని బట్టి 10 సెకండ్లు కానీ 20 సెకండ్లు కానీ ఇలా చేసే స్థితిని పెంచుకుంటూ ప్రతిరోజు 5 సార్లు చేసినట్లయితే కనుక మీ స్ట్రెస్ లెవెల్స్ని బాగా తగ్గించుకోవచ్చు. అంతేకాదు వెన్నెముక బలంగా తయారవుతుంది. వెన్నెముక కండరాలకి బలం చేకూరుతుంది. వెన్నునొప్పులు ఉన్న వాళ్ళకు కూడా ఈ ఆసనం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అదేవిధంగా శశాంక ఆసనం. ఈ ఆసనం కూడా చేయడం ద్వారా స్ట్రెస్ లెవెల్స్, యాంగ్జైటీ, డిప్రెషన్స్ ఇలాంటివన్నీ కూడా సులభంగా తగ్గించుకోవచ్చు. ఇది ఎలా చేయాలంటే వజ్రాసనంలో కూర్చున్న తర్వాత 2 చేతులు వెనక పట్టుకొని శ్వాసను తీసుకుంటూ ముందుకు వంగాలి. ముందుకు వంగిన తర్వాత శ్వాస సాధారణంగా ఉంటుంది. ఇలా 10 సెకండ్ల సమయం కానీ 20 సెకండ్లు కానీ ఇలా చేస్తూ ఇలా ఉండే స్థాయిని పెంచుకుంటూ వెళ్తూ మరలా శ్వాస తీసుకుంటూ పైకి రావాలి. ఈ ఆసనాన్ని సుమారుగా 5 నుంచి 6 సార్లు ప్రతిరోజు చేసినట్లయితే కనుక స్ట్రెస్, డిప్రెషన్స్ ఇలాంటివన్నీ కూడా పూర్తిగా తొలగిపోవడం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. చూసారు కదా, ఇలాంటి యోగాలు కార్యక్రమాలు మనం చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే మన బాడీలో హ్యాపీ హార్మోన్స్ అనేటివి రిలీజ్ అవుతూ ఉంటాయి. ఎండార్ఫిన్ హార్మోన్లు, సెరోటోనిన్ హార్మోన్లు ఇవన్నీ రిలీజ్ అవ్వడం ద్వారా, మెడిటేషన్ చేయడం ద్వారా మనకి యవ్వన శక్తి బాగా పెరుగుతూ ఉంటుంది. సో కాబట్టి అందరూ కూడా యోగా చేయండి. అందరికీ ఆరోగ్యం ఆధ్వర్యంలో వివిధమైనటువంటి కొన్ని క్రానిక్ డిసీజెస్కి, మానసిక ఒత్తిళ్ళకి, డిప్రెషన్స్కి కావచ్చు, అధిక బరువులకు సంబంధించినటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి కోర్సెస్ మేము కండక్ట్ చేస్తూ ఉన్నాం. అది ఆన్లైన్ ద్వారా, ఆఫ్లైన్ ద్వారా కూడా మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం. యోగాతో అందరికీ ఆరోగ్యం. నమస్కారం.